ఈ రోజు నుంచి బిగినర్స్కి కూడా మనం హెల్ప్ చేద్దాం కదా. సో హెల్ప్ చేయాలంటే మనం ట్రిక్స్ చెప్పాలి. సో నేను హ్యాక్స్ మ్యాక్సిమం నాతో ఎన్ని పాసిబుల్ అయితే అన్ని చెప్తాను. దిస్ ఇస్ హ్యాక్ నెంబర్ 1. సో బిగిన్ చేస్తే ఇక్కడ మా వర్కర్ పట్టీ చేస్తున్నాడు, రెడీ చేస్తున్నాడు. ఇది 1/2 ఇంచ్ పట్టీ. మనం ఇందాక చూసిన బ్లౌజ్లో మనం ఎలా వేసాం పట్టీ చూసారు కదా. సో ఆ పట్టీ ఎలా రెడీ చేసుకున్నామో ఇక్కడ నేను చూపిస్తున్నాను. సో ఆ పట్టీ కోసం మనం బార్డర్లో టాప్ అండ్ ఎండ్లో నాకు 3 లైన్స్ పోర్షన్ వచ్చింది. సో నాకు బార్డర్ లెంత్ సరిపోదు కాబట్టి నేను ఆ 2 పోర్షన్స్ని కట్ చేసేసి లైన్ జాయిన్ చేయించేసి దాన్ని పట్టిలా చేయించి గేజింగ్ చేయించాను. సో గేజింగ్ వల్ల ఏంటంటే ఫ్యాబ్రిక్ మనకి దగ్గరగా వచ్చేస్తుంది. దగ్గరగా రావడం వల్ల మనం ఏ షేప్ టర్న్ చేస్తే ఆ షేప్ ఆటోమేటిక్గా టర్న్ అయిపోతుంది. బట్ ఐరన్ ఈజ్ మస్ట్ వైల్ టర్నింగ్. అండ్ లెఫ్ట్ హ్యాండ్లో ఈ పట్టీ పట్టుకోవాలి, రైట్ హ్యాండ్తో ఐరన్ చేయాలి. ఇక్కడ ప్లేస్ చేసేటప్పుడు కూడా చూడండి మా వర్కర్ క్లాత్ మీద రైట్ హ్యాండ్ని జరపట్లేదు. రైట్ హ్యాండ్తో మెయిన్ పీస్ ఫ్యాబ్రిక్ది అండ్ బార్డర్ని పట్టుకుంటున్నాడు, లెఫ్ట్ హ్యాండ్ని మాత్రమే టర్న్ చేస్తున్నాడు. సో దట్ మనకి పొజిషన్ అనేది డిస్టర్బ్ అవ్వదు, షేప్ కరెక్ట్గా మోల్డ్ అవుతుంది. మోల్డ్ అయ్యాక కూడా మీరు చూడండి ఇక్కడ ఎలా ఉందో. అండ్ వన్ అదర్ థింగ్ ఈజ్ మనం ఇక్కడ చేసింది పాన్ షేప్ అండి, పాన్ పత్తే షేప్. సో పాన్ లీఫ్ షేప్లో ఏంటంటే మనకి సర్కిల్ కావాలి అండ్ కార్నర్ ఎడ్జ్ కావాలి. సో రెండిట్స్ని మనము డిఫైన్ చేయాలి కాబట్టి ఇట్ మే బీ ఎనీ షేప్, వైదర్ ఇట్ మే బీ యూ, స్క్వేర్, రౌండ్, ఎనీథింగ్. మనం కరెక్ట్గా దాన్ని సింక్ చేసుకోవడానికి సెంటర్లో ఫోల్డ్ చేసి రెండింటిని ఈవెన్గా ప్లేస్ చేసుకుంటూ ఐరన్ చేయాలి జరుపుతూ. సో దట్ ద పొజిషన్కి మనకు డిస్టర్బ్ అవ్వదన్నమాట. మన బ్యాక్ సైడ్ నుంచి ఎవరైనా నెక్ని చూసినా కూడా లెఫ్ట్ అండ్ రైట్ సేమ్ కనిపిస్తుంది. సో పర్ఫెక్ట్గా ఉంటుంది. ఏంటంటే ఐరన్ విల్ డూ మ్యాజిక్ అండి. ఐరన్లో మనము క్లాత్ని కొంచెం మోల్డ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటుంది. హోప్ యూ గైస్ లైక్ ఇట్. బై బాయ్.